Metrics, smart designing solution for the future of tailoring. కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గురైన డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం అమెరికాలోని మిన్నేపోలిస్ నుంచి వచ్చినట్లుగా తెలిపారు. ఇటీవలి కాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ల్యాండింగ్ సమయంలోనూ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదాలకు గురవుతున్నాయి. గత నెలలో వాషింగ్టన్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ ఓ విమానం ఢీకొని 64 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ప్రమాదానికి గురైంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. విమానం తిరగబడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గురైంది డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం. అమెరికాలోని మిన్నెపోలిస్ నుంచి కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విమానం అదుపు తప్పి తిరగబడిన ఘటనపైన దర్యాప్తునకు ఆదేశించారు. ల్యాండ్ అవుతున్న సమయంలో బలమైన గాలుల వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.